చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం. జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ కొత్తూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీకాకుళం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి గత 7 నెలల్లో సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రాండ్ ఎంపీగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని, దావోస్ పర్యటన విజయవంతమైంది. 2014-19 మధ్య 11.4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తే తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రం నుండి పంపివేశారు. 1061 కోట్ల రూపాయలతో రోడ్డు మరమ్మతులు పనులు ప్రారంభించి నేటికి 61% పనులు పూర్తయ్యాయని, మితంగా పనులు ఫిబ్రవరి ఆఖరి వారానికి పూర్తి చేస్తాం. నిన్నటి రోజుకి లోకేష్ పాదయాత్ర ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. యువగలం పాదయాత్రతో లోకేష్ అంటే ఏంటో, ఆయన పనితనం ఏంటో నిరూపించుకున్నారు. ప్రజలకు భరోసా ఇచ్చి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. రెడ్ బుక్ తో ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నమయ్యారని అన్నారు. ఒక రోజు కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు, మీకు అందరికీ తెలుసు. పాదయాత్రలో చేతిలో మైక్ తీసుకున్నారు, మరి నిల్చుంటే మరి స్టూల్ కూడా తీసేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళ కార్యకర్తలు, ఆయనతో పాటు నడుస్తున్న కార్యకర్తలని అరెస్ట్ చేశారు, బస్సుల్లో తరలించారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన జడకుండా ప్రజలకి భరోసా ఇస్తూ, ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగడం జరిగింది. పాదయాత్రలో ఆయనకు పెట్టే ఇబ్బందులు ఇన్ని కావు. ఆయన వాటిలో నుంచి ఆయన అనుభవాన్ని ఈరోజు ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు వస్తే ఏ విధంగా సహకరించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఆయన ప్రజా దర్బారాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరిస్తూ మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇదే అంశంలో ప్రతిపక్షాలు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాయి, తట్టుకోలేక ఎన్నో మాట్లాడుతున్నారు. కానీ ఆయన ప్రజలకు ఇచ్చిన మాటలన్నింటినీ ఒక్కొక్కటి తీరుస్తూ, అలాగే రెడ్ బుక్ను కూడా ఆయన ఒక పక్క నుంచి ఆయనేమో తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఆయనకి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే తీసుకొచ్చి మరి ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ అంటే 2014-19లో 11.4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తే, మరి మధ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ ఎవరైతే పెట్టుబడులు పెడతామన్న నాయకులు ప్రజలు అంటే వ్యాపారస్తుల్ని తిరిగి వెనక్కి తరలించడం జరిగింది. లుల్లు గ్రూప్ కానీ ఇంకేవో ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయాయి కదా, మనకందరికి తెలిసిన సత్యమే. అమర్ రాజా కానీ ఎన్నో వెనక్కి వెళ్ళిపోయినాయి. సుమారు ఈ 11 లక్షల కోట్లు తెచ్చిన తర్వాత మరి ఈవేళ 5 లక్షల కోట్లు 7 నెలల్లో తేవడం జరిగింది. నేను దావోస్ పర్యటనలో కలుపుకొని చూసుకుంది. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మేళ నుంచి తీసుకెళ్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా కొంచెం అధిక 100 కోట్లు ఉన్నాయి, తీసుకున్న తర్వాత పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మీకు చిన్న ఎగ్జాంపుల్, అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు గత 5 సంవత్సరాల్లో రోడ్లు, గుంతలు పడిన రోడ్లు మనం అందరం ప్రతి గ్రామంలో కూడా చూసాం. 1067 కోట్ల రూపాయలతో మరి ఆ గోతులు పూర్తి కార్యక్రమం మన పండక్కి పూర్తి చేయాలన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 65% పని పూర్తయింది. మిగతా 40%, 35% కూడా ఈ నెలాఖరు ఫిబ్రవరి నెలాఖరికి పూర్తి చేయడానికి కృతజ్ఞతతో ఉన్నాం. ఈ విధంగా మేము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం మేళవించుకొని ముందుకెళ్తూ ఇవాళ అమరావతికి 15,000 కోట్లు తెచ్చాం. మరి పోలవరంకి 15,000 కోట్లు తెచ్చాం. మొన్నే విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు తెచ్చాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అలాగే మరి మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో వీళ్ళ గ్రామీణాభివృద్ధి మీరు చూస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వందలాది కిలోమీటర్ల సిసి రహదారులు వేస్తున్నాం, అలాగే రైళ్లు కడుతున్నాం. ఇవన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ సాధించిన ప్రగతి 7 నెలల్లో. ఇంకా ముందుకెళ్ళడానికి మరి అందరం కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.